బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సదాశివపేట పట్టణంలో బసవ సేవా సదన్ జీఎస్టీపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ స్లాబుల తగ్గింపు పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేస్తుందని, దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు 3,000 నుంచి 4,000 వరకు లాభం చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్క వ్యాపారస్తులు తమ దుకాణాల్లో స్వదేశీ వస్తువులు మాత్రమే అమ్మబడును అని బోర్డు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కన్వీనర్ కోవూరి సంగమేశ్వరరావు, జిల్లా నాయకులు కొండాపూర్ జగన్, నెమలికొండ వేణుమాధవ్, తోటా చంద్రశేఖర్, శ్రీశైలం యాదవ్, పోలా వెంకటేశ్వరరావు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ఆదిత్య, పట్టణ వ్యాపార సంఘాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. पटेल कदे जगो पटेल कदे पाके जा हां ना सर आने का చూడన్నా आने का మీరు ఆజో మధ్యలో సీట్ సార్ ఓకే సార్ राजा निकल दो आइए क्या दो हाँ सर सिनेमा हाँ ना क्या सर ओके सर सर మేజర్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం ఇప్పటికే రెండోసారి పురాతనగా దీపావళి పండుగని రెండోసారి ఇప్పటికే ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రాజకీయాలకు తాకుండా పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద ప్రజల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది అనుకుంటారు కాంగ్రెస్ చాలా గొప్పగా చేస్తుంటే మన్మోహన్ సింగ్ ఉండగా ఇట్లయింది అట్లయింది అని అనుకుంటారు. ఏమైంది? మన్మోహన్ సింగ్ ఉండగా ప్రపంచం గర్వించదగ్గ మేధావిగా చెప్పుకున్న మన్మోహన్ సింగ్ గారు ఇన్కమ్ ట్యాక్స్ లో ఎగ్జామ్షన్ కావాలని చాలా సార్లు మధ్యతరగతి ఉద్యోగస్తులు ఏ సంగతి సరిగా పెట్టరు మంది మస్తు ఉంచుతున్నాడు అంటాడు. కానీ పొద్దున 4 రాత్రి 12 పనిచేస్తున్నాడు. నేను కూడా పనిచేస్తామనే కోరిక లేదు మనకి. ఎట్లా పెట్టాలి సేల్ని, ఎట్లా ఎత్తుకోవాలి బంగారం ఇంట్లోకి. ఈ నేల ఆలోచన నుంచి ప్రజలు బయటికి రావాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం గత 11 సంవత్సరాల నుంచి కష్టపడితే 25 కోట్ల మంది ప్రజలు ప్రజలలోంచి ఇక వీళ్ళ కోసం జీఎస్టీ తగ్గించాల్సినటువంటి అవసరం ఉందని నరేంద్ర మోడీ గారు అనుకున్నారు. వాళ్ళ ఇంట్లో లేని మా ఇంట్లో ఉండాలని కోరిక రాకుంటుందా ఉంటుందా? అప్పుడే మేము శరీరంలో 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు గల్లీలో ఒకటే టీవీ ఉంటుండే. మహాభారతం రామాయణం వస్తే పొద్దున 9 గంటల టీవీ బయట కూర్చొని చూసుకోలేదు. ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీలు, చిన్న టీవీలు, పెద్ద టీవీలు, ఇప్పుడు ఎల్ఈడీలు వచ్చాయి. మరి మా ఇంట్లో కూడా టీవీ ఉండాలని డాక్టర్ రూమ్ లో పనిచేసే ఒక అనుకుంటుందా అనుకోదా? ధర తగ్గింది అంటే ఆ రైతు ఎంత కష్టంగా పడుతుంది ఆలోచించాలి. మీరు అమ్మాయిల కోసం, ఆధారాల కోసం, లేకపోతే 7 కోట్లలో ఉన్నటువంటి సేవల కోసం ఆలోచిస్తలేరు నరేంద్ర మోడీ గారు. పేదవాడు ఆర్థిక అవసరాలు
ప్లాస్టిక్ కార్డులు వాడుంది, బ్యాంకులో ఏటీఎంలు వాడుంది అని చెప్పినప్పుడు చాలా మంది నవ్వేది. స్కాలర్ కూడా పెడుతుందా పెట్టలేదా? మారిందని దేశం మారలేదా? మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో డిజిటల్ పేమెంట్ అంటే ఈ స్కానర్లు, పేటిఎంలు, ఏటీఎంలు, గూగుల్ ద్వారా పేమెంట్ చేసేటువంటి మొత్తం 193 దేశాలు ఉంటే ప్రపంచంలో యూపీఐ ద్వారా పేమెంట్, డిజిటల్ పేమెంట్ చేసే దేశాలలో భారతదేశం నెంబర్ 1 ఉంది. దేశం గర్వంగా దిగింది. అమెరికా వాడు మీకు ఏం తెలుసు భారతీయులు అంటాడు, మీకు చదువు రాదు అంటాడు, మీకు తెలివి లేదు అంటాడు. ఇలా అమెరికా ఒరిగి అమెరికా నడవాలంటే మనం లేకపోతే నడవలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా ప్రపంచంలో అన్ని దేశాలు ఆ పిచ్చోడు ట్రంప్ భయపడితే భయపడుతురా రావాలి భయపడుతున్నారు అందరు. కానీ ఎవరికి తలవెచ్చకుండా నా దేశం గొప్పది, నా భారతీయులు గొప్పది అని చెప్పి ఏడు లేకుంటే కుక్కలు పెరిగినట్టు ట్రంప్ గారు ఎంత పెరిగినా అరే మనకు కుచ్ ఫరక్ నై పడతా అని చెప్పి ఒక్క మాటల్లో మాట్లాడకుండా జవాబు చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాలవేరే కొత్తూరు మేము మీ దేశానికి కొత్తమని నిన్న వాళ్ళ ఫారిన్ సెక్రటరీ చెప్తున్నాడు. నిన్న పేపర్లో వచ్చింది ఫస్ట్ పేజీలో. త్వరలో భారతదేశానికి ట్రంప్ ఎందుకు వస్తున్నాడు? మోడీ పోతాడలేదు అమెరికాకి బదిలాడుతాడు. ట్రంప్ భారతదేశానికి వస్తా అని చెప్తున్నాడు. ఇది మన నాయకుడి గొప్పదనం. ఇది ప్రతి భారతీయులు గర్వించాల్సినటువంటి సందర్భం తప్ప ఇంకొకటి కాదు. నరేంద్ర మోడీ గారిని మెచ్చుకుంటున్నారంటే ఆ కారణం అదంతా కూడా మనం వేసిన ఓట్లు మన నాయకుడికి ఆ ప్రపంచ దేశాల అధినేతలు ఇస్తున్నటువంటి గౌరవంగా భావించాలి. ఇది ప్రతి భారతీయుడికి దక్కినటువంటి గౌరవంగా భావించాలి. భావించాలా? ఇంకో మాట చెప్తుంది. కరోనా వచ్చింది, ఏం చెప్తారు? ఈ భారతీయులు అసలు సబ్బు పెట్టుకోరు, చేతులు కడుకోరు, పని చేసి వచ్చి అట్లే పోలేదని చెప్తారు. అంత క్రిముల కిడగలతో తింటారు, షేయితో తింటారు. మేము మంచిగా స్పూన్లతో తింటాం, చాలా మంచి వాళ్ళం మేము. మా కరోనా రాదు. భారతీయులు ఎట్లా బతుకుతారో ఏమో పాపం అమాయకులు. వాళ్ళకు మాస్కులు లేవు, ఆక్సిజన్ సిలిండర్ లేవు, డాక్టర్లు లేరు. అయ్యో ఎన్ని కోట్ల మంది చచ్చిపోతారో భారతీయులని చాలా మంది మొసలు కన్నీరు కాల్సింది. ఏమైంది? నాయకుడు ఎవరంటే నడిపించేటువంటి నాయకుడు అంటారు. ఈ దేశాన్ని నడిపించి చూపించింది నరేంద్ర మోడీ. ఈ దేశ సైంటిస్టులకి ప్రేరణ చేసిండు నరేంద్ర మోడీ గారు. మన దేశంలో 140 కోట్ల మందికి ఫ్రీ టీకాలు ఇచ్చే కాదు, ప్రపంచంలో 151 దేశాలకి ఎవరు అడిగితే వాళ్ళకి టీకాలు పంపించినటువంటి దేశం నా దేశం, భారతదేశం. నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గర్వంగా చెప్పుకునేలా చేసింది. ఒక్కొక్క ప్రధానమంత్రి ఫోన్ చేసి మాకు 4 ఆక్సిజన్ డబ్బాలు కొన్నిసార్లు అడుక్కునే స్థితికి నా దేశం ఎదిగింది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాత్రమే సాధ్యమైంది తప్ప ఇంకొకటి కాదు. ఇది మంచి పనులు చేస్తుంటే కూడా కాళ్ళ మీద యాత్ర అయితే 10 రోజులు మసాజ్ చేయించుకున్నందుకు మలేషియా పోయి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే కలగలిగారు. అసలు ఈ దేశం ఎటువంటి ఒకసారి ఆలోచించుకోవాలి. మనం మీరు మంచిగా ఉండాలని ప్రపంచానికి యోగాన్ని మళ్ళీ పరిచయం చేసిండు నరేంద్ర మోడీ గారు. మన మణిపూర్ పోయిన ఫోటో చాలా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మోడీ గారు చూసిరా? చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు దేశంలో చాలా మంది వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకున్నారు. ఎట్లుంది ఒకసారి ఆ ఫోటో చూడండి. ఆయన నడిచొస్తుంటే పులి నడిచినట్టు కనబడుతుంది. 75 వయసులో నరేంద్ర మోడీ గారి పనితీరట్టుంది, మిగతా నాయకుల పనితీరట్టుంది అనేది ఒకసారి ఆలోచించింది. నా బిడ్డలు ప్రధానమంత్రి చేయాలి, నా కొడుకు 1 లక్ష కోట్లు ఇవ్వాలి, ఇవేం లేవాలి. ఎవరో నవ్వుకుంటే ఒక రిపోర్టర్ అడిగితే వాళ్ళందరికీ ఉన్నాయి కదా సార్, మీకు ఏం లేవు కదా అంటే ఈ 140 కోట్ల మంది నా కుటుంబం అని చెప్పి నేను పనిచేస్తా చెప్పినటువంటి నాయకుడు, ఆలోచనలో ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకని ఆయన ఎవరి కోసం ఆలోచిస్తాడు? గరీబుల కోసం ఆలోచిస్తాడు. కానీ కాంగ్రెస్ పథకాలు ఏం చేస్తుంది? నరేంద్ర మోడీ ఆదాని కోసం పనిచేస్తుంది, నరేంద్ర మోడీ అంబానీ కోసం పనిచేస్తుంది, నరేంద్ర మోడీ రిలయన్స్ కోసం పనిచేస్తుంది అని చెప్తాడు. అన్న బాత్రూమ్ అంబానీ కట్టుకున్నాడు అన్న నరేంద్ర మోడీ ఇస్తే. ఎల్ఈడి ముద్ద నరేంద్ర మోడీ ఇస్తే ఆదాని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు అన్న ఎల్ఈడి ముద్ద. ఎవరికి ఇచ్చినారా ఈ ముద్దలు? ఎవరికి ఇస్తున్న సీసీ రోడ్లు ఊళ్ళో? ఉదయాన్నే తమ పొలం కాడికి పోయే రోడ్డు సదరుతున్నారని సీసీ రోడ్లు ఆలోచన చేస్తుంది నరేంద్ర మోడీ గారు. ఆయన ఎంత గొప్పడంటే మాకి నామ్ ఏక్ పేడ్ అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు నరేంద్ర మోడీ గారు. దాదాపు ఈ దేశంలో 40% ప్రజలు ఆయన ఒక చెట్టు పెట్టండి, మీ తల్లిలాగా దాన్ని కాపాడండి అంటే
అందరూ ఆయన మాటలు స్వీకరించినట్టు పెడుతూ అది నాయకుల మీద ఉన్నటువంటి విశ్వాసం. ఎందుకు మీరు చాలా మంది ఈ మధ్య చూసుంటారు, కేదార్నాథ్ పోయారు భక్తులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.